ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ టైంలో ఎవరైనా దేని గురించి ఆలోచిస్తారా? పుట్టబోయే బిడ్డ కోసం తప్ప. చాలా అదృష్టవంతుడు. నోరు ముయ్యండి రా. ఎక్కడ మా నాన్న ఇక్కడికి వస్తాడోనని, ఎక్కడ ఈ విషయం బయటపడుతుందోనని భయపడి చస్తున్నాను రా. అంత సీన్ లేదురా, వాళ్ళు రారుగా. పోరా చూడండి రా, వచ్చిపోయే కరెంట్ లో వెలిగే ట్యూబ్ లైట్ లాగా నా ఎడంకన్ను టపీ టపీమని కొట్టుకుంటుంది. నువ్వేం టెన్షన్ పడకు, మన వాళ్ళు ఇక్కడికి రమ్మన్నా రారు. ఎందుకంటే నేను ఇంటికి లెటర్ రాశానుగా. ఏమని? గౌరవ పూజలైన పితృదేవుళ్లకు ప్రణామం. అసలు విషయం ఏంటో చెప్పరా. మరి అదే చెప్తున్నా, గౌరవ పూజలైన పితృదేవుళ్లకు ప్రణామములు. అసలు ఏం రాసావురా? మీరు ఎట్టి పరిస్థితుల్లో 6 నెలలు హైదరాబాద్ రావడానికి ఈర్లేదు వస్తే బాగుండదు అని కూడా రాశారా? అలా రాస్తే ఎవరికైనా అనుమానం రాకుండా ఉంటుందారా? ఏమీ రాదు, రాసింది ఎవదాని. ఎవరైనా వస్తే నీ చెప్పించి కొట్టు. విశ్వ, ఊరు నుంచి మీ నాన్నగారు వచ్చారా? నాన్నగారు, అసలు ఏం జరిగిందండి? చెప్పే మాట దరిద్రుడా, మన ఆచారం సాంప్రదాయం వంశ మర్యాద మంట కలిపేవాడా? ఇన్నాళ్ళు పనికి మాలి వెధవనే కన్నాను అనుకున్నాను, కానీ ఈ రోజు తెలిసింది పనికి మాలి వెధవనే కాదు, పాపిష్టి వెధవని కన్నాను అని. నాన్నగారు, నువ్వు నోర్మై. ఏ రోజైతే ఆ పిల్ల పుట్టుకు నాశనం చేసావో ఆ రోజే నువ్వు నాకు చచ్చావు. మళ్ళీ అగ్రహారంలో అడుగు పెట్టావా మేము ఊరోసుకు చస్తావు. నాన్నగారు, ఇది నువ్వు చచ్చినందుకు నేను చేసిన స్నానం. మేము ఉన్నాం కదరా, నీకేం కాదురా. ఆంటీ, సుహాసిని ఏమైనా వచ్చిందండి? ఇప్పుడే అలా వెళ్ళిందమ్మా. ఏమైంది? సుహాసిని, పొద్దున్నుంచి ఏమైపోయావు? ఎక్కడ నెతకాలి నిన్ను? నా వల్ల మీ అందరికీ సమస్యలే. ఆఖరికి విశ్వ వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి విడిపోయే వరకు వచ్చింది. ఇక చాలు, నా వల్ల మీరెవరు ఇబ్బంది పడకూడదు. వాడు తప్పు చేసేయడానికి అనుభవిస్తున్నాడు. లేదు, విశ్వ ఏ తప్పు చేయలేదు. ఏంటి సుహాసిని నువ్వు అనేది? అసలు ఏం జరిగిందంటే, అలా ఒకరికొకరం ఇష్టపడ్డాం. ఆ తర్వాత తొందరపడ్డాం. ఇంతకీ అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడో తెలీదు, కానీ నా కోసం తప్పకుండా వస్తాడని అనుకున్నా నిన్నాళ్ళు. ఒరే విశ్వ, సారీరా. విశ్వ ఏ తప్పు చేయలేదు. సారీ విశ్వ, నిన్ను చాలా బాధ పెట్టాను. ఆల్రెడీ విశ్వ లైబ్రరీ విషయంలో చాలా బ్యాడ్గా మాట్లాడాడు. వేరే మార్గం లేక విశ్వ పేరు చెప్పాను. నా కడుపులో బిడ్డను మీ దగ్గరైతే జాగ్రత్తగా పెంచుకోవచ్చనే ఆలోచన కొంత. మా నాన్న మూర్ఖుడు. ఈ విషయం అంతా మా నాన్నకు చెప్తే నాకు అబార్షన్ చేయించి వేరే పెళ్లి చేస్తాడు. అందుకే అలా చెప్పాను. సుహాసిని, లేదు విశ్వ, నా వల్ల మీ అందరికీ కష్టాలే. ఇంకతను వస్తాడనే నమ్మకం నాకు లేదు. మిమ్మల్ని ఇలా బాధ పెట్టే కంటే చావడం మేలనిపిస్తుంది. సుహాసిని, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇంతవరకు నువ్వెవరో నీ సమస్య ఏంటో తెలియకుండానే నీకు షెల్టర్ ఇచ్చాం. అలాంటిది
నువ్వెవరో నీ సమస్య ఏంటో తెలిసాక నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తాం? వేదాలు మాట్లాడి ఈ నోటితో చెప్తున్నాను, అతను వస్తాడు. నా నమ్మకం ఒమ్ము కాదు. అతను వచ్చేంత వరకు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాం. ఈ ప్రపంచంలో అతను ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి నీకు అప్పచెప్తాం. ఇట్స్ మై ప్రామిస్. ఏంట్రా ఆయన అలా చూస్తున్నాడు? ఉన్న పళ్ళం గిల్లు కలిచేయమంటాడు ఏంటి? ఇంత జరిగాక ఏ విధ మాత్రం ఇంట్లో వండిస్తాడ్రా? ఇప్పటికే సామాన్లు కూడా బయట పడేసి ఉంటాడు. మనల్ని పారేయడానికో పాతేయడానికో చూస్తున్నట్టు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? శభాష్ రా. మా పోలీసుల్లో మంచితనం కాకి బట్టల వెనక మరుగుపడిపోయినట్టుగా మీ మంచితనం మీ అల్లరి వెనక మరుగుపడిపోయింది. అందుకే గుర్తించలేకపోయాను. మనసును కదిలించారా. విడిపోయిన సీతారాముల్ని కలపడానికి తపన పడిన హనుమంతుడు రాను. సార్ నాకెలా తెలిసిందనా? ఇప్పుడే మా ఆవిడ చెప్పిందిరా. మీ నాన్నలు మిమ్మల్ని కాదని వెళ్ళిపోయినా అంతకు మించిన పెదనాన్న నేనున్నాను రా మీకు. సార్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సార్. ఈ చల్లని సాయంత్రం ఇక్కడేం చేస్తున్నారు సార్? ఓ అర్థమైంది, హోమ్ మినిస్టర్ ప్రాబ్లమా? అవునరా. అదేంటి సార్, ఇంటికి దీపం వెళ్ళాలి కదండి. ఆ దీపంతోటే కదరా ఒక్కొక్కసారి కొంపలు అంటుకుంటాయి. అలా అంటారేంటి సార్? మీరేంటి మీ రేంజ్ ఏంటి చెప్పండి సార్, ఏమైంది? ఏం చెప్పమంటారా నా బాధ. ఒక శనిగాడు నా జీవితంలోకి ప్రవేశించి అల్లకల్లోలం చేసి పారేశాడు. ఆఖరికి మా ఆవిడ కూడా నన్ను టీవీ సీరియల్లో అడ్వర్టైజ్మెంట్ లాగా తీసి పారేశాడు. ఎవరు సార్ ఆ శనిగాడు? అదొక విషాద రింగు రింగు రింగుల ఫ్లాష్ బ్యాక్. కమాన్ కమాన్ కమాన్, తొందరగా ఖైదీని తీసుకురండి. అర్జెంట్ గా అతను కోర్టుకు పట్టుకెళ్ళాలి. అలాగే. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం అతనికి ఉరి శిక్ష విధించాలి. ఓకే సార్. వాట్ నాన్ సెన్స్? ఏంటి కోర్టులేంటి, కేసులేంటి? మా ఎస్ఐ గారు నేను ఐపీసీ 302 సెక్షన్ కింద బుక్ చేసి ఉరిశిక్ష వేయించాలనుకుంటున్నారు. సారీ సార్, నిజం చెప్పేసాను. సి మిస్టర్ పరశురామ్, ఆఫ్టర్ ఆల్ చిన్న దొంగతనానికి 302 సెక్షన్, దానికి ఉరిశిక్షణ. యు సీ, నాకు ఈ కోర్టులు కేసులు అంటే అస్సలు పడవయ్యా. జస్ట్ డూ ఆర్ డై, దట్స్ మై పాలసీ. నో 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 నో, నీకు నాకు మధ్య ఏ సంబంధం లేదు. ఈ డీల్ మీ ఎస్ఐ గారికి నాకు మధ్య మాత్రమే. సి మిస్టర్ పరశురామ్, దీంతో మొట్టమొదటి నేను కాల్చుకుంటాను. నేను చచ్చిపోయాను అనుకో, నా మీద కేసు లేనట్టే. తర్వాత నువ్వు కాల్చుకో, నువ్వు చచ్చిపోయావు అనుకో, ఈ స్టేషన్ కేసే లేనట్టే. హౌ ఇస్ ద డీల్? ఇప్పుడు నీ వంతు. లేట్ ఏంటయ్యా, కాల్చుకో. త్వరగా కాల్చుకోండి సార్, దొంగోడు ముందు పరుగు పోయేలా ఉంది. కాల్చుకుంటే నా ప్రాణాలే పోతాయిరా. పోతే పోనండి సార్, అదా ప్రాణాలు. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పరుగు తీయకండి. త్వరగా కాల్చుకోండి, ఓ పని అయిపోద్ది. ముందు నిన్ను కాల్చేస్తా పని అయిపోతుంది. సి మిస్టర్ పరశురామ్, నువ్వు గెలిచావో ఓడావో తెలియాలంటే ఆ రివాల్వర్ తో నేను నువ్వు కాల్చుకోవాలి. నువ్వు కాల్చుకున్నాక నాకు కవర్ చేయి, వచ్చి కలుస్తాను. అంతవరకు బాయ్. ఓకే? ఏంటి సార్, గుళ్ళు లేని రివాల్వర్తో పేల్చుకోమంటే పేల్చుకోరు? గుళ్ళు లేవా? లేవు సార్, ఇప్పుడే కదా క్లీన్ చేశాను. అది ఆ దొంగోడికి కూడా తెలుసు. మరి నాకెందుకు చెప్పలేదు? మీరు మేధావకే సార్, తెలుసుకుంటారని. నాకు ముందే తెలుసు, కానీ దొంగని చేసి పట్టుకుంటే థ్రిల్లింగ్ గా ఉంటుందని నేనే వదిలేశాను. అయితే చేస్. అది నా డైలాగ్. చేస్. ఆ హడావిళ్ళు ఆ దొంగ రాసుకెళ్ళి ఎస్కేప్ అయ్యాడు. వాడు మా ఐజీ గారు చెన్నింట్లో దొంగతనం చేశాడు. వాడిని అలా పారిపోనిచ్చినందుకు నన్ను మారేడుమల్లి ట్రాన్స్ఫర్ చేశారు. మారేడుమల్లి అంటే రెడ్ లైట్ ఏరియా సార్? కాదు, నక్సల్ సేన. అప్పుడు ఏమైందండి? 2 నెలలు నేను డ్యూటీ చేశాను. ఆ తర్వాత మానేశారా సార్? లేదు, పీకేశారు. ఏం సార్, డ్యూటీ సరిగా చేయలేదా? రోజుకి 25 గంటలు డ్యూటీ చేశాను. పగలు రాత్రి డ్యూటీలోనే స్పెండ్ చేశాను. మరి సైన్ చేయడం ఏంటి సార్? అదే మరి, నేను చేసింది పోలీసు డ్యూటీ కాదు, నక్సల్స్ డ్యూటీ. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆమె నన్ను తిట్టినా కొట్టినా ఇన్సల్ట్ చేసినా భరిస్తాను, సహిస్తాను. ఏమండి, ఆ, ఏంటి కాంతం? నన్ను క్షమించండి. ఇన్నాళ్ళే మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. అవునా? అయితే నువ్వు మారిపోయావా కాంతం? అవునండి, మీకు ఒక గుడ్ న్యూస్. ఏంటి? మీరు తండ్రి కాబోతున్నారు. నిజమా? వెరీ గుడ్. నేను తల్లిని కాబోతున్నాను. అయ్యో బాబోయ్, ఇద్దరా? ఆల్రెడీ ఒకడు ఉన్నాడు కదా, ఇంకొకటి చాలే కాంతం. అయ్యో బాబోయ్, మీరు మారండి కాంతం బాబోయ్. కాంతం కాంతం. విశ్వ, టాక్సీ డ్రైవర్ గా జాబ్ చేస్తున్నావు అంటే నిజమేనా? నా కోసమా? అవును. ఏ నోర్మిరా, అదేం కాదు.
పెయినింగ్. కొంచెం సేపు కూర్చుందామా? సరే. రే ఇక్కడే ఉన్నారా? ఎక్స్పెక్ట్ చేశా సుహాసిని వాకింగ్ తీసుకొచ్చారని. ఏంటి విషయం? నాకు ఉత్తరం వచ్చింది. చదువుకోవచ్చు కదరా. అది కాదమ్మా, నాకు నా లవర్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. లవరా? నిజంగానా? చదవచ్చా? చదవడానికే కదా రాశాను. ఆ? రాసింది కీర్తిశేషులు శ్రీ 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 శ్రీ. అదేంటి, చనిపోయిన వాళ్ళని కదా కీర్తిశేషులు అనేది? పొరపాటున రాశాను. రాసావా? అదే రాసింది రాసింది. శ్రీ 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 బుజ్జి శాస్త్రికి ప్రాణములు. ప్రాణములా? అదేరా ప్రణామములు. అలాగా. ఇచ్చట నేను కామము, మీరచ్చట కామమా? కామం ఏంటి? కామంతో కళ్ళు మూసిపోయిందనేమో. చీరమ్మే, కామం కాదు ఎదవా, క్షేమం క్షేమం క్షేమం. ఓకే, మీరు నాకు నచ్చారు. మీ ఫ్రెండ్స్ అందరిలో మీరు ఒక్కరే జెంటిల్మ్యాన్. మీరు చాలా అందంగా ఉంటారు. మీ ఫ్రెండ్స్ అందరూ కోతుల్లా ఉంటారు. స్నేహానికి అందంతో పని లేదు, అందమైన మనసు ఉంటే చాలు. యు క్యారియన్. మీ గురించి చెప్పడానికి పేజీలు చాలవు. ఇష్టం లేకున్నా ఇంకా ఉంటాను. హిట్లు అవదాని. ఏమైంది సుహాసిని, ఎందుకు ఏడుస్తున్నా? ఏమైంది సుహాసిని? అలా ఉన్నావేంటి? ఏంటి సుహాసిని, ఏమైంది? ఏమీ లేదు. నా జీవితంలో నేను ఎప్పుడు ఇంత ఆనందాన్ని పొందలేదు. డాక్టర్, డాక్టర్ ఆమెకి ఎలా ఉంది? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. సరైన టైంకి తీసుకొచ్చారు. ఏంటి బాబు, హైదరాబాద్ బాగా డెవలప్ అయినట్టుంది. అవును సార్. స్టాప్ స్టాప్ స్టాప్. అయ్యో, ఏంటి ఇంత స్పీడ్ గా నడుపుతున్నావు? ఏమనైతే? ఏమైంది? మహా అయితే పైకి పోతాం. అయితే పోనీ, నీతో కలిసి చావడానికైనా నేను రెడీ. సరే, రేపు పోదామా? పైకి కాదు, సినిమాకి. బాయ్. హే, ఏంటి? డాడీ ఊరెళ్తున్నారు. ఈవినింగ్ ఫోన్ చేస్తావా? చేయను. ఏ, ఎందుకు? డైరెక్ట్ గా వస్తా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. అరే, కాలిఫోర్నియా కంపెనీ నుంచి నాకు ప్రోగ్రామర్ గా జాబ్ వచ్చింది. కంగ్రాట్స్. ఇప్పటికే పోస్ట్ లేట్ అయింది. రేపే అర్జెంట్ గా బయలుదేరాలి. నువ్వు వెంటనే వెళ్ళి బాంబేకి టికెట్ పట్టరారా. నేను ఈ శుభవార్త వెళ్ళి సుహాసినికి చెప్పొస్తాను. సుహాసినికి అంత మంచి న్యూస్ చెప్తామని వెళ్తే దాని బాబు తనని ఢిల్లీ తీసుకెళ్లాడు. రే, నువ్వెందుకు రా వరి అవుతావు? నేను ఉన్నాను కదా. సుహాసిని రాగానే మొత్తం విషయం చెప్తాను. అది కాదురా, అరే, అసలు నువ్వు ముందు బయలుదేరరా. సుహాసినికి ఏ విధమైన ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాదిరా. బయలుదేరు. సార్, నేను చెప్పిన కాలేజ్ ఇదే. ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏమప్పా? షీజ్ మై ఫ్రెండ్. నేను యుఎస్ నుంచి వచ్చాను. ఈ అమ్మాయి ఎక్కడుందో చెప్పగలరా? సుహాసిని ఎస్. ఎప్పుడో విశ్వంతో కళ్యాణం అయిపోవచ్చే. పెళ్ళయిందా? ఏంది పెళ్లి? పెళ్లికి ముందు గర్భాధానం గిఫ్ట్ కూడా ఇచ్చినాడు. ఏంటి ఆ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఆ? ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. తను పెళ్లి చేసుకునేది నేనే. ఏమి చేసుకునేది? రెండో కళ్యాణమా? పో 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 పా పోయి వేలపారు. ఇల్లన్నా మేలపారు. ఎవడో మా ఇంట్లో లాగా ఉన్నాడు. మధు అని అడిగితేనే కరెక్ట్. సారీ రా, నువ్వు కాలేజీలో విన్నది నిజం. నువ్వు యూఎస్కి వెళ్ళి నన్ను లేట్గా కాంటాక్ట్ చేశావు. నువ్వు రాసిన ఉత్తరం సుహాసినికి ఇద్దామని కాలేజీకి వెళ్ళాను. మరి ఉత్తరాలని నాకెవరు రాశారా? నేనే రాశాను రా. సుహాసిని ఇలా చేసిందన్న విషయం ఒక్కసారిగా నీకు తెలిస్తే తట్టుకోలేవని నేనే రాశాను. ఈరోజు నాకు ఇన్స్పెక్షన్ ఉంది, లేకపోతే లీవ్ పెట్టేవాడిని. ఈవినింగ్ ఎర్లీగా వచ్చేస్తాను రా. పర్వాలేదురా,
ఇవాళ ఈవినింగ్ ఫ్లైట్కి నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఏంట్రా అప్పుడే వెళ్ళిపోతున్నావా? అట్లీస్ట్ 2 days అయినా ఉంటావు అనుకున్నానే. వద్దురా, ఇంకా ఇక్కడ ఉండాలనిపించట్లేదు. వెంకట్, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. సరేరా, నీ ఇష్టం. తను ఎక్కడుందో చెప్పగలవా? ఒక్కసారి తను చూడాలని ఉందిరా. ఎక్కడికి వెళ్ళాలి సార్? మైత్రి హాస్పిటల్కి వెళ్ళాలి. ఓకే సార్. సార్ కొంచెం టైం ఉంటుందా? ఎందుకు? లోపల మా ఫ్రెండ్ ఉంది, చూసొద్దామని. లేదమ్మా, ఫ్లైట్కి టైం అవుతుంది. కార్ తిప్పెట్టు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, సుహాసిని అనే పేషెంట్ ఏ రూమ్ లో ఉంది? లెఫ్ట్ లో వెళ్తే ఫస్ట్ రూమ్ నెంబర్ 104. థ్యాంక్ యూ. ఏమా, సాయంత్రం బ్లడ్ అవసరం అవుతుంది, మెడిసిన్స్ కూడా కావాలి. మీ వాళ్ళు ఎవరు లేరా? మా హస్బెండ్ బయటకు వెళ్ళారండి. మధ్యాహ్నం కల్లా వచ్చేస్తారు. అలాగా. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఈ లెటర్ కొంచెం ఈ అడ్రస్లో ఇస్తావా? అలాగే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, బాయ్ సార్. ఎక్స్క్యూజ్ మీ, సుహాసిని హస్బెండ్ మీరే కదా? అవును. ఇక్కడ సిగ్నేచర్ కావాలండి. సుహాసిని, యుఎస్ నుంచి నీ కోసం ఎన్నో ఆశలతో వచ్చాను. నీకు పెళ్ళైంది అనే విషయం ఎంతమంది చెప్పినా పూర్తిగా నమ్మలేదు.
కానీ హాస్పిటల్లో స్వయంగా చూసినప్పుడు అర్థమైంది. వెళ్ళిపోతున్న సుహాసిని, నీ జీవితం నుండి పూర్తిగా తప్పుకుంటున్నాను. నువ్వైనా సంతోషంగా ఉండాలని ఆశిస్తూ నీ వెంకట్. రే విశ్వ, సుహాసినికి డెలివరీ పెయిన్ స్టార్ట్ అయ్యారా? సుహాసిని, నువ్వేం భయపడదు సుహాసిని. నేను వెంకట్ని చూశాను సుహాసిని. నేను అతను తీసుకొస్తాను సుహాసిని. సుహాసిని నువ్వు రా, డెలివరీ అయ్యే లోపు అతను తీసుకొస్తాను సుహాసిని. నువ్వేం భయపడద్దు, నేను అతను తీసుకొస్తాను. ధైర్యంగా ఉండు సుహాసిని. రండి ఎక్కండి. కూర్చోండి. Announcing the arrival of Air Pacific Flight 479, now I will manage it. Call me later. Yes. ఇండియన్ ఎయిర్లైన్స్ ముంబై ఫ్లైట్ Already take off 15 minutes అయింది. దాంట్లో మా ఫ్రెండ్ ఉన్నాడు సార్. ఇంపార్టెంట్ మెసేజ్ చెప్పాలి సార్. It is out of my control. I can't do it anything. సార్ మా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం సార్. అరే చెప్పేది మీకు కదా, ఆల్రెడీ టేక్ ఆఫ్ అయిందయ్యా. అది కదా సార్, అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సార్. సార్ మీరేంటి ఇక్కడ? తెలుసుగా, రామ్ పరశురామ్, ఎస్పీ పరశురామ్. నిన్న డ్యూటీలో జాయిన్ అయ్యి నిన్నటి వరకు సస్పెన్షన్ లో ఉన్నారులేండి. అన్నవరం. సారీ సార్, నిజం చెప్పేశాను. ఇట్స్ ఆల్ రైట్. అయినా మీకు సంగతి తెలుసా? ఇప్పుడు సార్ మా టెన్షన్ లో మేము ఉన్నాం. ఏంట్రా మీ టెన్షన్? నాకంటే పెద్ద టెన్షనా? అయినా వెంకట్ గురించేగా. సార్ ఇతను మీకెలా తెలుసు? అదో రింగుల ఫ్లాష్ బ్యాక్. మళ్ళీ బుక్ అయ్యానంటే ఇందులో ఐఎస్ఐ కుట్రగానుందా? సార్ ఐజీ గారిని పికప్ చేసుకోవడానికి వచ్చి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ మనం ఎందుకు సార్? పదండి పోదాం. ఉండరా, అసలు సెల్ పోయిన టెన్షన్ లో నేనుంటాను. సెల్ పోయిందా? ఎవరి సార్, మీదా? నాదైతే టెన్షన్ ఎందుకు, ఐజీ గారిది. పట్టుకోమని ఇలా ఇచ్చాడు, ఎవడో పట్టుకోబెట్టు. ఏంటి ఐజీ గారు సెల్ పోగొట్టారా? అవునురా. అయితే మళ్ళీ మీరు సస్పెండ్ అవ్వడం ఖాయం. రీజాయిన్ అయిన మొదటి రోజే సస్పెండ్ అయిన ఘనత మీదే సార్. అబ్బా టెన్షన్ పెట్టక ఏదో ఒకటి చేయరా. ఏం చేయమంటారు సార్? పోనీ సెల్ నెంబర్ గుర్తుందా? అది 98480000. సార్ ఒకసారి ఫోన్ ఇస్తారా? నా ఫోనా? ఎందుకు? మా ఎస్ఐ గారు ఎయిర్ హోస్టెస్ చూస్తూ సెల్ పోగొట్టుకున్నారు. ఉన్నవరం చెప్పనేంటి సార్ అసలే క్లైమాక్స్. చెప్పే. మా ఎస్ఐ గారు ఎయిర్ హోస్టెస్ చూస్తూ సెల్ పోగొట్టుకున్నారు. ఓసారి మీ సెల్ ఇస్తే రింగ్ చేసి చూస్తారు. ఒకసారి రింగ్ చేయండి సార్, మీ భవిష్యత్తు తెలిసిపోద్ది. సుహాసిని ఫోటో ఇందులో ఉందేంటి? అంటే నువ్వు వెంకట్, అది ఫ్లాష్ బ్యాక్. సార్ అసలు ఏం జరిగిందంటే, అదంతా నేను చెప్పానులే గానీ ముందు ఇతను అర్జెంట్ గా సుహాసిని దగ్గర రండి సార్ తీసుకెళ్ళి. వెళ్దాం. రండి సార్. పదండి మనం సెల్ ఫోన్ ఎత్తుక్కుందాం. మర్చిపోయినా. నన్ను క్షమించు హాసిని. మనిద్దరం కలిసి క్షమాపణ అడగాల్సింది. నాకు తెలుసు. థ్యాంక్ యూ. పర్వాలేదండి. సార్ అది తప్పులేదప్పా. కన్న తండ్రినై ఉండి కొడుక నా బిడ్డ గురించి యాది ఆలోచించకుండా ఇడిచిపెట్టేసిన. కానీ యా సంబంధము లేకుండా మా అమ్మను కంటికి రెప్పలేక కాపాడినావు. దాని మొగుని దగ్గరికి చేర్చినావు.
ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్లకు నాలాంటి తండ్రి లేకున్నా పర్వాలేదు కానీ నీలాంటి ఫ్రెండ్ ఉంటే చాలని ఫ్రెండ్షిప్ కి అర్థం చెప్పినావు. నీకు బహుమతిగా నువ్వు పోగొట్టుకున్నది, నీకు ప్రియాతి ప్రియమైనది తీసుకొచ్చిన చూడు. నాన్నగారు ఒరే విశ్వం, నిన్ను ఈ చేతులతో నీలో కుర్రతనాన్ని చూశాను కానీ పెద్ద మనసు చూడలేదురా. నన్ను నాన్నగారు నాన్నగారు మరి ఏమనుకున్నారు? అవుదానా వదాక? ఆయన చెప్పేది నీ గురించి కాదు, విశ్వం గురించి. నేను చెప్పేది నా గురించి కాదు, ఇష్టం ఫ్రెండ్ గురించి. మీరు చేసిన మేలుకి మీ అందరికీ నా కంపెనీలో పార్ట్నర్షిప్ ఇస్తాడా. అంతేకాదు ఇవిగో కొత్త కారు బీగాలు అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. వేరే రౌండ్ వేద్దామా? పదా హలో బాయ్స్, ఆల్ ది బెస్ట్. ఎక్కడ డ్రాప్ చేయాలి మిమ్మల్ని? ఎక్కడికి వెళ్ళాలో నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. ఒక దుర్మార్గుడు కడుపు చేసి పారిపోయాడు. మళ్ళీ కడుపా? ఇప్పుడే ప్రాబ్లం సాల్వ్ చేసాం. వాడు ఎవడో చెప్పమ్మా. వాడి చర్మంతో నీ చెప్పులు కుడుస్తాం. అవసరమైతే మిమ్మల్ని ఇద్దరిని కలిపేంత వరకు నిన్ను మా రూమ్ లో పెట్టుకుంటాం. ఏరా ఏరా అవునవును చెప్పమ్మా చెప్పు.